స్కామ్లు చేయడంలో చంద్రబాబు ఎంతటి నేర్పరో ఆయన రాజకీయ చరిత్రని తిరగేస్తే ప్రతి పేజీ చెబుతుంది. అలానే కుట్రలు చేయడంలోనూ చంద్రబాబు స్థాయిని అందుకోవడం దేశంలో మరే నాయకుడి వల్ల కాదు. అందుకు ఒక ఉదాహరణే మద్యం కేసు అంటూ చంద్రబాబు ప్రభుత్వం వేస్తోన్న చిందులు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా కూటమి సర్కార్ కుతంత్రం పన్నడం, ఎల్లో మీడియా అసత్య కథనాలతో గోబెల్స్ ప్రచారం చేయడం. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 12 రోజులు గడవక ముందే జూన్ 24న మద్యం వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ ఒక తప్పుడు కేసు నమోదు చేశారు. ఇందులో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని నిందితుడిగా చేర్చారు. బెదిరించి భయపెట్టి తమకు అనుకూలంగా చివరికి వాసుదేవరెడ్డి నుంచి వాంగ్మూలం తీసుకుని దాని ఆధారంగా ఈ కథను నడపాలనుకుంటున్నారు. వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజునే వాసుదేవరెడ్డిని మళ్లీ కేంద్ర సర్వీస్కి రిలీవ్ చేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలానికి ఏం విలువ ఉంటుంది? ఆ వాంగ్మూలం ఆధారంగా చేసే దర్యాప్తుకు, అభియోగాలకు విలువ ఏముంటుంది? రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి సేవలందించిన సలహాదారుల్లో ఒకరు. కోవిడ్ సంక్షోభం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఐటీ సలహాదారుగా పనిచేశారు. ఆ తర్వాత సలహాదారుగా ఎలాంటి పొడిగింపు కూడా లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో కానీ ఏ హోదాల్లో కూడా లేరు. అలాంటి వ్యక్తిని జరగని మద్యం కుంభకోణంలో నిందితుడిగా పేర్కొంటూ తప్పుడు కేసును ముందుకు నడిపించారు. ఆ తర్వాత ఈ తప్పుడు కేసులోకి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను ఇరికించారు. జగన్ పాలనలో అసలు లిక్కర్ స్కామే జరగలేదు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మద్యం విధానంతో సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీలకు ఎలాంటి సంబంధం ఉండదు. అయినా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. కారణం, జగన్ సీఎంగా ఉన్న వేళ ధనుంజయ రెడ్డి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అలానే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. అంతే, ఇది చాలు జగన్ మీద ఉన్న పగని వాళ్ల మీదకి మళ్లించేశారు. పెట్టిందే అక్రమ కేసు అంటే దానికి అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ వేధింపుల పర్వం మొదలుపెట్టారు. రోజు గంటలకు గంటలు విచారణ పేరుతో వేధిస్తూ అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. సీఎంఓ కార్యదర్శి, ఓఎస్డీలకు మద్యం విధానం రూపకల్పన, అమలుతో ఎలాంటి సంబంధం ఉండదని ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిబంధనలను వివరిస్తున్నా సిట్ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. ఎందుకంటే ఇవన్నీ సిట్ అధికారులకు తెలియనివి కావు. కానీ వాళ్ల లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వ కుట్రను అమలు చేయడమే. అలానే ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీద కూడా కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారన్న కారణాన్ని చూపిస్తూ సునీల్ కుమార్ను సస్పెండ్ చేశారు. ఐపీఎస్ క్రాంతి రాణా, విశాల్ గున్నిలకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తూనే ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయులు మీద మరిన్ని అక్రమ కేసులు పెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పరిపాలనని, సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఎన్నికల హామీలను అన్నింటినీ గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్ని ఆటవిక ప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ క్రమంలో తమ అరాచకాలను ప్రశ్నించే వాళ్లని, ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులతో, తప్పుడు కేసులతో వేధిస్తూ ఇప్పుడు ఆ అరాచకాన్ని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల దాకా తీసుకొచ్చింది. ఈ రాక్షస కాండకి లోకేష్ నాయకత్వం వహిస్తున్నారని పచ్చమూక బహిరంగంగానే చెప్తోంది. అటు న్యాయస్థానాలను, ఇటు అంబేద్కర్ రాజ్యాంగాన్ని, మరోవైపు ప్రజాస్వామ్య విలువలను అన్నింటినీ గాలి కొదిలేసిన లోకేష్ అండ్ కో ఇష్టారాజ్యంగా చెలరేగుతోంది. సాక్షాత్తు సుప్రీంకోర్టే లిక్కర్ కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం అని వ్యాఖ్యానించిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారని అత్యున్నత న్యాయస్థానమే తెలిపింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారిస్తూ రాజకీయ దురుద్దేశాలు, పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని, ఆ విషయాన్ని తగిన సమయంలో తేలుస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. జగన్ మీద పగతో, కక్షతో ఆయన సీఎంగా ఉన్న వేళ కీలకంగా పనిచేసిన అధికారుల మీద చంద్రబాబు పెడుతోన్న అక్రమ కేసులు చూసి దేశమంతా చీకొడుతోంది. ఇంత జరుగుతోన్నా చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా అరాచకం సృష్టిస్తోంది. ఖాకీ క్రౌర్యంతో లాఠీ రాజ్యం సాగుతోంది. ఏపీలో రాక్షస రాజ్యం సాగుతోంది.